అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రకృతి మన జీవితాల గురించి అనేక సంకేతాలను ఇస్తుంది. వీటిలో పక్షుల పాత్ర చాలా ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక సంస్కృతులలో పక్షులను మంచి మరియు చెడు శకునాలుగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో పక్షులు గూడ కట్టుకోవడం మంచిదా కాదా అనే దానిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ విషయం గురించి వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షులు ఇంట్లో గూళ్ళు కట్టుకోవడం చూసి కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. కొందరు దీనిని శుభప్రదంగా భావిస్తే మరికొందరు దీనిని అశుభంగా భావిస్తారు. వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పక్షులు ఇంట్లో గూళ్ళు కట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా పిచ్చుకలు మరియు పావురాల గూళ్ళు చాలా మంచివిగా భావిస్తారు. పిచ్చుక మరియు పావురాల గూళ్ళు ఆనందం మరియు సంపదకు చిహ్నం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఒక ఇంట్లో పిచ్చుక గూడు ఉండటం ఆ ఇంట్లో నివసించే వారికి చాలా శుభప్రదం. పిచ్చుక ఎక్కడ గూడు కట్టుకుంటే అక్కడ శ్రేయస్సు ఉంటుందని, ఇంట్లో ఆనందం వ్యాపిస్తుందని మరియు దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని నమ్ముతారు. పిచ్చుకలు తమ గూడు కట్టుకోవడానికి ఎంచుకునే ప్రదేశం సురక్షితమైనదిగా మరియు మంచి శక్తిని కలిగి ఉంటుందని భావిస్తారు. అందుకే ఒక ఇంటికి పక్షులకు ఆశ్రయం ఇస్తే అది అక్కడ సానుకూల శక్తికి సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే ఇంట్లో పావురం గూడు నిర్మిస్తే ఆ ఇంట్లో నివసించే వారికి ఆర్థిక లాభానికి సంకేతం. పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలిగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో పావురం గూడు ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పావురం ఎక్కడ గూడు కట్టుకుంటే సంపద మరియు శాంతి నెలకొంటుందని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం ఏదైనా పక్షి ఇంట్లో గుడ్డు పెడితే అది అదృష్టాన్ని తెస్తుంది. దీనిని శుభశకునంగా భావిస్తారు. ఆ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మనశ్శాంతిని పొందుతారు. దీనితో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది. గబ్బిలాల గూడు దురదృష్టానికి సంకేతం. గబ్బిలాలు ఇళ్లలో కూడా గూళ్ళు కట్టుకుంటాయి. కానీ గబ్బిలాల గూడు కట్టుకోవడం దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లో గబ్బిలాల గూడు ఉంటే అది దురదృష్టానికి సూచన. గబ్బిలాలు బలహీనమైన సంకల్పానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లో గబ్బిలాలు ఉంటే కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. గబ్బిలాలు చీకటితో సంబంధం ఉన్న జీవులు కాబట్టి వాటి ఉనికి ప్రతికూల శక్తులకు సంకేతం కావచ్చు. అలాగే ఇంట్లో తేనెగూడు ఉండటం మంచి సంకేతం కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం అటువంటి సందర్భాలలో తేనెగూడును వెంటనే తొలగించాలి. తేనెగూడు ఉన్న ఏ ఇంట్లోనైనా అభివృద్ధికి అడ్డంకులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెరగవచ్చు. ఇంట్లో తేనెటీగ ఉంటే అది అభివృద్ధికి ఆటంకం మరియు ప్రతికూల శక్తుల ప్రభావానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.